హృదయములో నుండి ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తుంటామో, హృదయాన్ని బట్టి అంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క హృదయం అనే కోవిలలో దేవుణ్ణి మనము కొలువు పెట్టుకొని మనం ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుని ఆరాధన అనేది కూడా అంత అపురూపముగా లేకపోతే అంత శ్రేష్టమైనదిగా మనము అర్పించగలము. దేవుణ్ణి మనం ప్రేమిస్తేనే, దేవుణ్ణి మనము ఎప్పుడైతే గణపరుస్తామో, స్తుతిస్తామో, ఆరాధన అనేది కూడా భావములతో కూడిన ఆ యొక్క పదాలు కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, ఏమైనా కూడా మన హృదయములో నుండి, అది అంతరంగములో నుండి కూడా అది వస్తుంది. దావీదు మహారాజు కూడా, దావీదు రాజుగా ఇంకా ప్రతిష్ఠింపబడక ముందే దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. పచ్చిక బయలలో తన గొర్రెలను మేపుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు.